హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎప్పుడైనా మీరు పైనాపిల్తో స్వీట్ ట్రై చేశారా? పైనాపిల్తో మనం ఎప్పుడు కూడా జ్యూస్ కానీ లేదు అంటే ఉప్పు కారం చల్లుకొని కాస్త కాల్చుకొని తింటూ ఉంటాం కదా. ఒకసారి నేను చెప్పినట్టుగా ఈ పైనాపిల్ రవ్వ కేసరిని ట్రై చేయండి, మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇంకా లేట్ చేయకుండా పైనాపిల్ రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను పైనాపిల్లో నుండి ఒక హాఫ్ ముక్క తీసుకున్నాను. దీనిపైన ఉన్న తోల్ని కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఇది కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న బాదం పప్పుని కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో ఒక 1 కప్ ఉప్మా రవ్వను తీసుకోండి. ఈ రవ్వ కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. స్టవ్ ఫ్లేమ్ లోలో ఉంచి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ ఫ్రై అయిందో లేదో తెలియాలి అంటే రవ్వ కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అలా వచ్చింది అంటే రవ్వ మంచిగా ఫ్రై అయిందని అర్థం. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో ఇంకా కాస్త నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ముందే కట్ చేసి పక్కన పెట్టుకున్న పైనాపిల్ మొత్తాన్ని వేసుకోవాలి. ఈ పైనాపిల్ కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మీరు ఇలా డైరెక్ట్గా అయినా పైనాపిల్ని కట్ చేసి వేసుకోవచ్చు, లేదా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తాన్ని కలుపుకున్నాక దీనికి మూత పెట్టి కాసేపు కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ కలుపుతూ ఉండండి. ఇలా ఒక 10 మినిట్స్ ఈ పైనాపిల్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. పైనాపిల్ ఆల్రెడీ సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. ఇలా ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక 1 కప్ బెల్లంని వేసుకోండి. నేను 1 కప్ రవ్వ తీసుకుంటే దానికి సమానంగా బెల్లంని యాడ్ చేస్తున్నాను. మీరు కాస్త స్వీట్ ఎక్కువగా తింటే ఇంకో హాఫ్ కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక 4 కప్స్ వరకు వాటర్ని వేసుకోవాలి. బెల్లం కరిగిపోయేంత వరకు ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఈ వాటర్ని బాయిల్ చేసుకోండి. బెల్లం మొత్తం కరిగిపోయిందో లేదో చూసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ముందే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రవ్వ మొత్తాన్ని వేసి అంతా కలుపుతూ ఉండలు లేకుండా కలుపుకోండి. దీనికి మూత పెట్టి కాసేపు రవ్వని ఉడకనివ్వండి. రవ్వ వేసుకున్నాక స్టవ్ ఫ్లేమ్ లోలో ఉంచుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. రవ్వ ఇలా కంప్లీట్గా దగ్గర పడ్డాక మనం ముందే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసుకోవాలి. అలాగే ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోండి. ఇలాచీ పౌడర్ వేయడం వల్ల స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ ఈజీ పైనాపిల్ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ పైనాపిల్ రవ్వ కేసరిని మీరు దేవుడికి నైవేద్యంగా అయినా లేదో ఇంట్లో జరిగే చిన్న చిన్న పార్టీస్కి, బర్త్డే పార్టీస్కి చేసి పెట్టండి. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. నేను చెప్పినట్టుగా ఒకసారి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.